కాదు నాన్న, నాకు ఒక విషయం చెప్పు. ఇప్పుడు పిల్లల్ని గాని వాళ్ళతో పాటు పో. ఎవరొద్దన్నారు? పో, తీసుకొని పో వాళ్ళని కూడా. అందరూ కలిసిపోండి, ఫ్యామిలీ మొత్తం పోండి. ఫ్యామిలీ ట్రిప్ లాగా ఉంటది, హ్యాపీగా ఉంటది. పెళ్లికి ముందు మనం ఎక్కడికైనా వెళ్తామని చెప్పామనుకోండి, అప్పుడేమంటారు? పెళ్ళైన తర్వాత నీ హస్బెండ్ తో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు, మాకేం ప్రాబ్లం లేదా అంటారు. పెళ్ళైన తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, అందరూ కలిసి వెళ్ళండి. హూ ఆమ్ ఐ యాజ్ అ పర్సన్? ఐఎమ్ టెల్లింగ్ నో, జస్ట్ హ్యావ్ ఆఫ్ కిడ్స్ మ్యాన్. అసలు ఇప్పుడు ప్లాన్ చేయకండి. ఇప్పుడు ప్లాన్ చేశారు అనుకో, మీకు సమ్మర్ బేబీస్ పుడతారు. అంటే డిసెంబర్ జాన్ అట్లా ప్లాన్ చేశారు అనుకో, వింటర్ బేబీస్. అప్పుడు అంతా విల్ బి ఆల్ సార్టెడ్. సి అప్పుడు నీకు ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్, స్కూల్ ప్రాబ్లమ్స్ ఏముండవు. ఎవ్రీథింగ్ విల్ బి సో ఈజీ. ప్లాన్ వింటర్ బేబీస్. వింటర్ ఇస్ కమింగ్. వెరీ నైస్. ఓకే. షో జాన్వి, నీకు పెళ్ళై 1 year అయింది అనుకుంటా కదా? 1.5 year అయిపోయింది. ఓ 1.5 year అయిందా? బాయ్. ఏం లేదు. గిఫ్ట్ ఏదైనా కొంటున్నావా? మిక్సీ పాడైపోయినది, కొనవా ప్లీజ్? అది కాదు, మొన్నే ఫ్రెండ్ కి పెళ్ళైంది. హిస్ వైఫ్ ఇస్ ఆల్రెడీ ప్రెగ్నెంట్. ఇంకా 1 month కూడా కాలా. నాట్ ఫెలో. ఏమ్మా జాను, ఎట్లున్నావు? బాగున్నాను ఆంటీ. ఏమి చాలా రోజులకు వస్తేవి, ఏమన్నా విశేషమా? విశేషం ఏం లేదా ఆంటీ, జస్ట్ ఊరికే అలా. ఏం లేదా? అయితే ప్లాన్ చేయండి అమ్మా. యాక్చువల్లీ ట్రిప్ వెళ్దాం అనుకున్నాం ఆంటీ, కానీ సుశాంత్ కుదరలేదు, నాకు కుదరలేదు. నేను అనేది పిల్లల గురించి జాను. అఫ్ కోర్స్. ఎంత 1 year కావస్తుందా పెళ్ళైపోయి? ఇంకా పైన 1 year పైన అయినట్టుంది కదా. మరి చెయ్యండి ప్లాను. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలంతే. మనం అనుకున్నప్పుడు, మనం కరెక్ట్ టైం అనుకున్నప్పుడు దేవుడు ఇయ్యడు. అంటే అంటున్నానని కాదు, నన్ను తప్పుగా తీసుకోవద్దు జాను, సరేనా? కరెక్ట్. ఒకరు అయిపోతే మళ్ళీ ఇంకొకరిని ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ముందైతే ఒకరిని కనేసేయండి. అంటే యాక్చువల్లీ ఒకరే అనుకుంటున్నావా ఆంటీ? సో టైం ఉంది కదా. అదేందమ్మా ఒక్కళ్ళే అంటావు? అట్లా కాదు, ఒక్కరొద్దు. ఒకరికొకరు, నువ్వు నేను, నువ్వు లేక నేను ఇట్లా కలిసి ఉండల్లా. సరే అంటే ఇప్పుడు జాను అజ్జు, చింటు బిట్టు, చంటి బంటి, సంజు మంజు, ఇట్లా అందరు చూడు కలిసి కట్టుగా ఉంటారు కదా. ఉన్నారు కదా ఆంటీ లియో బేలి. పిల్లలుంటే చక్కగా ఉంటదమ్మా, ఇంట్లో కళ ఉంటది పిల్లలుంటే. 1 2 అని మనం అనుకోవడమే గానీ అంతా దేవుడి ప్లాన్ కదా ఆంటీ. నీకేమైనా డౌట్లున్నాయనుకో, మమ్మీని అడగలేకపోతుంటే నన్ను అడుగు, నేను చెప్తాను నీకన్నీ.